హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఇది చూసారా? స్టార్ ఫ్రూట్స్ ఎంత ఎల్లోగా అయిపోయిందో, మరి ఎందువల్ల అయిందో తెలియదండి. ఫస్ట్ పువ్వు వచ్చింది, రాలిపోయింది. ఇదిగోండి, ఆకులన్నీ ఎల్లోగా అయిపోయి ఇలాగా రాలిపోతున్నాయి అన్నమాట. ఇలాగా ఏదో పోషకాలు తక్కువై లోపమై ఇలాగా ఉంటదండి. ఇప్పుడు మొత్తం ప్రూనింగ్ చేసేసి దీనికి మళ్ళా బలమైన ఫుడ్, గ్రీన్ ఆకులు రావడానికి ఒకటి వాటర్లో కలిపి పోస్తాను. అలాగే పశువుల ఎరువు కూడా వేస్తాను. చూడండి, రండి వీడియోలోకి వెళ్దాం. ఇది ఉందండి కట్టరుకి మనం ఎప్పుడు ఏ మొక్క ప్రూనింగ్ చేసినా ఇలాగా దూదితో డెటాల్ రాయాలండి, ఫంగస్ రాకుండా. కట్టెలో ఇనుము అది ఉంటది కదా, ఇలా డెటాల్ రాసి దూదితో అప్పుడు మనం కట్ చేసుకోవాలండి. ఏ మొక్క కట్ చేసినా దూదితో తొడాలి ముందు మొత్తం. డెటాల్ తోటి అండి ఇప్పుడు కట్టు మొత్తం దూది ముంచి డెటాల్లో ఈ కట్టర్ అంతా ఇలా తుడుచుకోవాలండి. డస్ట్ ఉంటే పోతుంది. అప్పుడు మనకి మొక్క కట్ చేసుకున్నా మనకి ఎండు తెగులు, ఫంగస్ గట్ట రాదండి. ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి డెటాల్తో దూది ముంచి. ఇలాగా ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. మొత్తం కట్ చేసండి కొమ్మలన్నీను. అప్పుడు మనం పోషకాలు ఇస్తండి, మళ్ళీ చిగురులు వస్తాయి, కొత్త చిగురు గ్రీన్గా. అట్లా అలా కట్ చేయాలండి. మొత్తం కట్ చేస్తే మనకి కొత్త చిగురులు వచ్చి పువ్వు వస్తుంది. మొత్తం ఎండిపోయి ఇదిలాగా గ్రీన్గా అదే ఎల్లోగా అయిపోతున్నాయండి ఆకులు, వైట్గా. ఏదో లోపం ఉంది, పోషకాల లోపం. చెట్టు ఎదిగింది కానీ పువ్వు రావట్లేదు, పువ్వు వచ్చి రాలిపోయింది. ప్రూనింగ్ చేస్తే చూడండి, ఈ కొమ్మలు కూడా కట్ చేస్తాను. మొత్తం కట్ చేస్తండి, మనకి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. పెద్ద మొక్క అయిపోయింది కానీ పువ్వు రావట్లేదండి, ఎల్లోగా అయిపోయినాయి ఆకు. ఏదో పోషకాలు లోపం అనుకుంటా. ఇలా కట్ చేసాం కదండి. ఇప్పుడు కట్ చేసిన అన్నిటికి మనం ఇది రాయాలండి, కలబంద. ఎండు తెగులు రాకుండా ఏ మొక్క కట్ చేసుకున్నా మనం ఇలాగ కలబంద రాయాలి.
ఎండు తెగులు రాదన్నమాట. అల్లోవెరా అల్లోవెరా అంటారు కదా, అది కలబంద అంటారు, అల్లోవెరా అంటారు. ఇలాగా కొమ్మలన్నిటికీ, కట్ చేసిన కొమ్మలన్నిటికీ మనం ఇలాగా అల్లోవెరా రాసుకోవాలండి, ఎండు తెగులు రాకుండా. చూసారా చెరుకు ఎంత పెద్ద అయిపోయిందో. అటేపు ఉండేదండి, విరజాజి పువ్వులు కోయడానికి అడ్డుగా ఉంటుందని మొగ్గలు ఇక్కడ తెచ్చి వేసాము, సైడ్కి ఉంటుందని. ఈ కొమ్మలు అన్ని రాసిపోతున్నాయి, పక్క నుండి వెళ్తాయి, అన్ని గీసిపోతున్నాయి. అందుకని ఒక సైడ్కి ఉండాలి చెరుకు. ఎప్పుడు మనం నడిచి దగ్గర వేసుకోకూడదు. అందుకని గోడ పెట్టుగోడ దగ్గర వేసేసాము, వెనకాల పక్కకి. ఇలాగ మొత్తం కలబందంతా రాసేయాలండి, కట్ చేసిన కొమ్మలన్నిటికీ రాస్తే మనకి ఎండు తెగులు రాదన్నమాట. ఇలా రాసాం కదండి. ఇప్పుడు మళ్ళీ వచ్చే చిగుర్లు గ్రీన్ గా రావాలంటే మనం ఇది రాయాలండి. ఏం పోయాలంటే వాటర్లో కలిపి ఎసమ్ సాల్ట్, డ్రైకోడర్మా విరిడి రెండు కలిపి పోయాలండి. ఆకులు గ్రీన్ గా వస్తాయి, గ్రీన్ గా వస్తేనే మనకి పువ్వు వస్తుంది. ఆకులు ఇలాగ ఎల్లోగా ఉంటే రావండి. అప్పుడు మళ్ళీ బలంకి కూడా మొదలకి వేస్తాను. ఇదిగోండి ఎసమ్ సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను వాటర్లో. ఇలాగ ఎల్లోగా అయినప్పుడు ఇలా చేసుకోవాలండి మొక్కకి. ఇదిగోండి ఒక స్పూన్ వేస్తున్నాను మొదల్లో పోతాకి. అలాగే ఇది డ్రైకోడర్మా విరిడి అండి, ఇదిగోండి ఇది కూడా ఒక స్పూన్ వేస్తాను వాటర్లో, రెండు కలిపి పోస్తాను. ఇలాగ రెండు కలిపేసండి మొదల్లో పోసుకుంటే మనకి ఇలాగ ఎల్లో కలర్ ఉన్న ఆకులన్నీ గ్రీన్ గా వస్తాయి అన్నమాట. చెట్టు కూడా కట్ చేసాం కదా, షాకు గురవుతుంది. అలాంటప్పుడు ఇలా డ్రైకోడర్మా విరిడి, ఎసమ్ సాల్ట్, వాటర్ ఇస్తే మనకి కోలుకుంటుంది అన్నమాట మొక్క. ఇదిగోండి పోస్తున్నాను, ఇలా పట్టండి. మొదల్లో ఇలా పోయాలండి, మొదల్లో పోసుకుంటే వేర్లకి దిగుతుంది, మనకు ఆకులు గ్రీన్ గా వస్తాయి. ఇప్పుడండి ఉండండి, ఇది ఎరువు అండి, పశువుల ఎరువు. ఏదో లోపం ఉంటేనే పోషకాలు మనకి ఇలాగ ఎల్లోగా వస్తాయి. ఇలాగ మొదలకి దూరంగా మట్టి తీసి చుట్టూ కప్పుతాను. ఒక డబ్బా ఎరువు. బలం చాలలేదు ఏంటో మరి, ఎల్లోగా అయిపోయినాయి. ఇది కూడా వేద్దారు, ఎరువు కూడా వేస్తే మనకి బలం లేకపోయినా బలం వస్తుంది. పశువుల ఎరువుల్లో అన్ని పోషకాలు ఉంటాయి కదా, అందుకని చివరికి వేస్తున్నాను డబ్బా ఎరువు. మొదలు వేయట్లేదు, చివరికి వేసండి మట్టి కప్పేస్తాను. ఇలా చేసుకోవాలండి, ఎల్లోగా అవుతాయి ఆకులు. చూసారు కదండి, స్టార్ ఫ్రూట్స్ ఇలాగ ఎల్లోగా అయిపోయినాయి.
చూసారా ఎలా అయిపోయినాయి, ఆకులు కూడా అలాగా రాలిపోతున్నాయండి. ఎందుకో మరి ఏదో లోపం ఉంటది. అందుకని మొత్తం ప్రూనింగ్ చేసేసి మనం ఎస్ఎం సాల్ట్, డ్రైకటం వెరైటీ వాటర్ పోసాము. ఇప్పుడు గ్రీన్ గా వస్తాయి ఆకులు, వచ్చి మళ్ళీ చిగుర్లు వచ్చి కొత్త చిగుర్లు వచ్చి పువ్వు వస్తుంది. అలాగే ఆ వెరుగు కూడా వేసాం కదా, ఏదైనా పోషకాలు తక్కువ వచ్చినా పోషకాలు అందుతాయి. అలా చేసుకోవాలండి. ఇలా ఎల్లోగా అయిపోయిన ఆకులు మొక్కలకి, పళ్ళు మొక్కలకి, ఏ మొక్క అయినా అండి, పళ్ళు మొక్క అయినా కాదు, ఏ మొక్క కానీ ఇలా చేస్తే మనకి మళ్ళీ గ్రీన్ ఆకులు వచ్చి పువ్వు వచ్చి కాయలు వస్తాయి. చూసారు కదండి, ఇవి స్టార్ ఫ్రూట్స్ కూడా కేరింగ్ ఇలా తీసుకోవాలండి. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.